ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి మంగళవారం మీకు అనుకూలించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ త్రయోదశి, అనంతరం చతుర్దశి. మరో ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి రోజున చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహ శాంతిని కలిగిస్తుంది. ఏ గ్రహం ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతనైనా కూడా దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు మంగళవారం. ఈరోజు చేసేటువంటి ఆంజనేయ స్వామి యొక్క పూజ మనోధైర్యాన్ని కలిగిస్తుంది, విపత్తుల్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. సాధారణ కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ సంతోషకర వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం, భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తాయి. ఆర్థికపరమైనటువంటి నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు బహు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆధిక్యతని సంపాదించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, అభిషేకాదులతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు, కార్యక్రమాలు, సంభాషణలు ఈ రోజు మీకు యోగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూల వ్యవహారాలు వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పురోగవృద్ధి గోచరిస్తుంది. వ్యాపార అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాశ్రమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు, తద్వారా శుభవ్యయం ఏర్పడుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా లాభాలను గడించగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. మాతృ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు యోగించినప్పటికీ
మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజలు, కనకదారాస్తవం వంటి కీర్తనలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి దోహదపడతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతాయి. నూతన ఒప్పందాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ప్రదర్శించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విఘ్నాలు వ్యాపారపరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. శక్తి సామర్థ్యాలని పెంపొందింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఓర్పు, సహనం వంటి వాటితో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు ఏర్పరచుకునేటువంటి అవకాశాలని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి ఉత్తమ చర్యలు విఘ్నాల్ని దూరం చేసి ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని, జాప్యాలని దూరం చేస్తుంది. విద్యాపరమైనటువంటి నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లాభసాటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. వ్యాపారరీత్యా కూడా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయపరమైనటువంటి ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని ముందుకు పోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని భక్తితో నమస్కరించడం ద్వారా విఘ్నాలు మటుమాయమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార నూతన విస్తరణలు ఈరోజు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభసాటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. గతంలో చేసిన పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. విద్యాలాభం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని త్వరితగతిని కలిగిస్తుంది. ఆనందం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించే ముందు విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలత కూడా వెన్నంటి ఉంటుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు జాప్యంతో ముగుస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తే గృహ విషయాల్లో సఖ్యత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, పూజించడం, నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి స్నేహితుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో చక్కటి శుభవార్తలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. సంతోష వార్తల్ని ఆహ్వానిస్తుంది. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంభాషణల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి పరిస్థితుల్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి చిక్కుల్ని దూరం చేసుకోగలుగుతారు. విజయ పరంపర విద్యాపరంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఆలోచన సంపత్తిని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. మంగళుడు అంటే శుభుడు. కుజుడు వేగవంతమైనటువంటి శుభాల్ని కలిగించడంలో చాలా సమర్థుడు. మంగళవారం నాడు మీకు అనుకూలించాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినటువంటి రోజు. మంగళుడు అంటే శుభుడు అని. ఆధిపత్యత కుజుడు శుభుడైనప్పుడు వేగవంతమైనటువంటి శుభ ఫలితాలని కలిగించడంలో చాలా సమర్థుడు. ఆంజనేయ స్వామికి చాలా ప్రేమైనటువంటి రోజు మంగళవారం. మంగళవారం మీకు మంగళకరంగా ఉండాలి అంటే కొన్ని విధి విధానాల్ని పాటించాలి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాన్ని పఠించాలి. ఇది కుదరని వారు ఓం నమో ఆంజనేయ అనేటువంటి నామాన్ని 11 సార్లు మౌనంగా జపించినప్పటికీ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఎర్ర పూలతో దైవాన్ని మంగళవారం నాడు ఆరాధిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఏర్పడుతుంది. గోధుమలు బెల్లంతో చేసినటువంటి వంటకాల్ని నివేదన చేసి ఆరగించినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి. మంగళవారం కోర్టు లావాదేవీలకు కూడా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. క్యారెట్లు, కందులు ఆహారంలో ఉండేలా చూసుకున్నట్టయితే ఆరోగ్యపరమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది. వీలైతే ప్రతిరోజు రాగి పాత్రలో నీటిని సేవించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. రోజు కుదరకపోతే కనీసం మంగళవారం నాడైనా రాగి చెంబుతో నీళ్లు త్రాగటం శ్రేయస్కరం. పొట్లకాయలు, కోడిగుడ్లు మంగళవారం నాడు తినకపోవటం మంచిది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు బాగా మేలుని కలిగిస్తాయి. ఎర్రటి దుస్తులు కుజానుగ్రహాన్ని కలిగిస్తుంది. వీలైతే మంగళవారం రాత్రి అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించినట్టయితే ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, నేడు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు చంద్రుడితో కలిసి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడికి కర్కాటక రాశి శత్రుక్షేత్రం కాబట్టి కుజుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి 12 రాశుల వారు ఈరోజు ఎర్ర చందనం, ఎర్రటి అక్షింతలు కలిపినటువంటి నీటిని దోసెలి నిండా తీసుకొని మీ ఇంట్లో దక్షిణ దిక్కుగా తిరిగి అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు మాస శివరాత్రి కాబట్టి పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఓం భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసినట్లయితే 12 రాశుల వారు అనుకూల ఫలితాలను పొందవచ్చు. పరమేశ్వరుడి యొక్క నేత్రస్వరూపంగా భావించే ఆవు కన్నురాయిగా పిలువబడే గోమతీ శిలను మీ పూజా మందిరంలో ఉంచుకొని ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే కూడా అందరికీ కూడా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు ఈరోజు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, బొగ్గు వ్యాపారం, ఈ వ్యాపారాలన్నింటిలో కూడా నూతన ప్రణాళికలు రూపొందించుకోవటానికి ఈరోజు అనువైన రోజు. రాజకీయ రంగంలో పురోభివృద్ధిని సాధించటానికి మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో
ఉన్నత అధికారాలు సాధించడానికి కూడా ఈరోజు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు బలరీత్యా మనం ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలో భాగంగా ఉత్తర దిశ యొక్క ప్రభావం ఏ తీరున ఉంటే మంచిది అనేటువంటి విషయాల్ని మనం అవగాహన చేసుకోవడం మంచిది. ధనస్వామి అయినటువంటి కుబేర స్థానంగా మనకు శాస్త్రంలో చెప్పారు ఉత్తర దిశను. ఉత్తర దిక్కు జలస్థానం అని చెప్పేసి కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఈ ఆధునిక కాలంలో ఏ పని ప్రారంభించినప్పటికీ కూడాను చేతిలో గనక ధనం గనక లేకపోయినట్లయితే అడుగడుగునా కూడా ఇబ్బందులే ఎదురు చూడాల్సి వస్తుంది కదా. మరి నేటి సమాజంలో ధనం లేకపోతే గుర్తింపు అనేటువంటిది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇల్లు, పరిశ్రమ, నీటి బోరు ఉత్తర దిశలో కనుక ఉంటే ధనాధిపతి యొక్క కుబేర్ని ఆశీస్సులు, ఆశీర్వాదాలు మనకు నిరంతరం కూడాను లభ్యపడతాయి అని చెప్పేసి శాస్త్రం. ఉత్తర దిశలో కూడాను ఎక్కువ బరువులు ఉండకూడదు అనేటువంటి విశేషాంశం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. భవనంలో పూజ గది, మందిరానికి తూర్పు దిశలో చోటు గనక కుదరని పక్షంలో ఉత్తర దిక్కులో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర దిశలో డ్రాయింగ్ రూమ్ అనేటువంటిది కట్టుకోవచ్చు. భవనానికి ఉత్తర దిక్కులో మెట్లు మాత్రం కట్టకూడదు. ఉత్తర వాయువ్యంలో కట్టుకోవచ్చు, కానీ ఉత్తర దిశలో మెట్లు కట్టుకోకూడదు. అలా కడితే రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారంలో ధనం ఆలస్యంగా అందడం జరుగుతుంది. భవనం పైన ఉత్తర భాగంలో నీటి ట్యాంకులు అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ కట్టకూడదు. మానసిక వ్యధలు తలెత్తడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. ఉత్తర దిక్కులో బరువైనటువంటి సామాను, యంత్రాలు, స్టోర్ రూమ్, శౌచాలయం కట్టకూడదు సుమా. అలా చేస్తే డబ్బు రావడంలో ఆలస్యం అయి తీరుతుంది సుమా. ఉత్తర దిశలో అక్వేరియం కానీ జలపాతం బొమ్మ కానీ పెట్టినట్టయితే చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ ఇంటిలోకి ప్రవేశం చేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. భవనం వాలు ఉత్తర దిశ వైపు కూడా ఉంటే ధనలాభంగానే చెప్పుకోవచ్చు. కుబేరుని యొక్క బొమ్మ దొరికితే ఉత్తరపు గోడకు చక్కగా తగిలించుకోండి. దానివల్ల ఎటువంటి నష్టం కూడా వాటిల్లదు. లక్ష్మీదేవి కూడా ఉత్తర గోడకు తగిలించినట్లయితే అది ఆ తల్లి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఇంటి లోపలికి ప్రసరిస్తున్నట్టుగా ఉంటాయి. ఇకపోతే పడమర దిశ. ఈ పడమర దిశలో నీటికి, వర్షానికి దేవత ఎవరు? వరుణుడు కదా. అందుచేత పడమర దిక్కుకు అధిపతి ఆయన వరుణుడు అంటాం. ఈ పడమర దిశ మంచి శుభప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ దిక్కు ఎటువంటి దోషాన్నైనా సరే దూరం చేసేటువంటి శక్తి కలిగి ఉంటుంది. పడమర దిశలో ఇల్లు కట్టుకున్నామంటే చాలా మంచిది నాయన, చాలా శుభం అని చెప్పేసి అంటారు చాలామంది. భవనం పైన నీటి ట్యాంక్ కనుక నిర్మించాలంటే పడమర దిశ చాలా గొప్ప లాభకారి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. పడమర నైరుతిలో ఖాళీ ఉంచి నీటి ట్యాంకు కట్టుకోవచ్చు. వంటిల్లు నిర్మాణానికి దక్షిణ, తూర్పు, ఆగ్నేయం దిక్కు అత్యంత ఉత్తమంగా కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ గనక కుదరని పక్షంలో పడమర దిశలో కట్టుకోవచ్చు. వంట చేసేటప్పుడు మాత్రం గృహిణి మాత్రం తూర్పు దిక్కులోనే చూస్తూ ఉండాలి. వంటిల్లులో సింకు ఉత్తర దిశలో కానీ పడమర దిక్కులో కానీ పెట్టుకోవడంలో తప్పు లేదు అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. శౌచాలయం పశ్చిమంగా ఉండాలి. మెట్లు దక్షిణ దిశ లేదా దక్షిణ పడమర దిక్కుల్లో ఉండాలి. అలా వీలు కాకపోతే పడమర దిశలో కూడా ఉంచుకోవచ్చు. బోరు మాత్రం పడమర దిక్కులో ఉంటే ధనం చేతికి రాదు. గృహిణి ఆరోగ్యం విషయంలో కూడాను కించిత్తు పొరపాటు జరుగుతాయి.
విద్యార్థులకు ఉత్తర తూర్పు స్థానం ఉత్తమం. అలా కుదరని పక్షంలో భవనానికి పడమర దిక్కులో తూర్పు ముఖంగా కూర్చొని రోజు కూడా చదువుకోవచ్చు. పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల్లో బరువైనటువంటి యంత్రాలన్నింటినీ కూడాను పడమర దిక్కులోనే పెట్టుకోవచ్చు. పడమర నైరుతి పెట్టుకోవచ్చు, పడమర దిక్కుల్లో పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఆవులు గేదెలు పెంచుతున్నారనుకోండి, పడమర వాయువ్యంలో పెంచడం చాలా మంచిది. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఆర్థిక ఇక్కట్లు తొలగిపోయి చక్కటి లాభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఎటువంటి ఉపాయాన్ని ఆచరించాలి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాగిపోవాలని. కూర్మావతారం అని చెప్పేసి మనకి తాబేలు బొమ్మలు అమ్ముతున్నారు ఇటీవల కాలంలో. ఆ తాబేలు బొమ్మని మీ యొక్క రాగితో తయారు చేసిందిగా ఉండాలి ఆ బొమ్మ కూడా. ఆ తాబేలు బొమ్మని మీరు మీ యొక్క బీరువాలో కానీ లేక ఇంటి ముంగిట మీరు లోపలికి వస్తున్నటువంటి సింహద్వారానికి కుడివైపున లోపలికి తాబేలు వస్తున్నట్టుగా గనక పెట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. ఇది ఒక రాగి ప్లేటులో రాగి తాబేలును ఉంచటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. మరికొన్ని ముఖ్యమైన విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.